హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని అయితే ఇక్కడైతే మనం ప్రజెంట్ మనమైతే ప్రజావాణి దగ్గర అయితే ఉన్నాము మనకు తెలిసిన విషయం ఏంటిదనంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజావాణి అని చెప్పి వాళ్ళు ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ వచ్చి ప్రజల సమస్యలు అయితే తెలుపుకోవచ్చు మరి ప్రజలు వాళ్ళ సమస్యలను అర్జిపెట్టుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు మరి అవి ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి లేదు అనేది తెలుసుకుందాం అండ్ అంతకంటే ముందు ఈ రోజు ఏంటిది అని అంటే గత 2 రోజులుగా భారీ వర్షం ఉన్న కారణంగా ఏం జరిగిందని అంటే మాత్రం ఆల్మోస్ట్ ప్రజావానికి అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఎవరో ఇద్దరో ముగ్గురో వస్తున్నారు మరి వాళ్ళనే మనం అసలు వాళ్ళ సమస్య ఏంటి ఎందుకు వచ్చారనేది తెలుసుకుందాం సో చెప్పండి అసలు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు రసూలుపుర ఇంద్రమ్మ నగర్ అండి అసలు ఏ సమస్యతో వచ్చారు ఏంటి గ్యాస్ కోసానికి వచ్చామండి కరెంట్ బిల్లు గ్యాస్ డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ పెట్టినాము అప్లికేషన్ ఇచ్చినా కానీ మాకు కరెంట్ బిల్లు మాపుగాలే గ్యాస్ కూడా 500 గ్యాస్ వస్తలేదు సార్ అభ్యాసం కింద మీరు అప్లై చేశారా అండి కరెంట్ బిల్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి వైట్ రేషన్ కార్డు ఉందా మరి ఉందండి వైట్ రేషన్ కార్డు ఉన్నది వైట్ రేషన్ కార్డు ఉంది ఓకే మరి అభ్యాసంలో అప్లై చేశారా మీరు చేసాం అభ్యస్తంలో అప్లై చేసినాము అప్లై చేసిన పేపర్లు కూడా ఉన్నాయి ఓకే మీ పేరు మల్లేష్ పండగ మల్లేష్ అప్లై చేసింది ఓకే మరి కరెంట్ బిల్ ఎంత వస్తుందో ఒక్కసారి మనం చూద్దాము సో ఇదనమాట కరెంట్ బిల్ అయితే 500 చిల్లర వచ్చింది ఎన్ని యూనిట్లు ఇక్కడ మనం కాల్చారనేది కూడా మనం మొత్తం ఇక్కడ మనకు తెలుస్తుంది మరి కరెంట్ బిల్ ఇంకొకటి ఉందండి పేమెంట్ రిసిప్ట్ కాకుండా మీరు ఉన్న రిసిప్ట్లో ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఎన్ని యూనిట్స్ ఏంటి అనేది మరి మీకే ఎందుకు రావట్లేదు మీరు అప్లై చేసిన తర్వాత మీ చుట్టూ ఇంటి పక్కన వాళ్ళకి ఏమైనా వస్తుందా మరి వస్తుంది వాళ్ళకి వస్తుంది మాకు వస్తలేదు అది వాళ్ళకి ఒకరికి వస్తుంది ఒకరికి వస్తలేదు ఎందుకని అడుగుతున్నాం లోపల మీరు చెప్పారా అండి చెప్పలేదు చెప్దామని వస్తున్నాము ఇక అంటే మీరు తీసుకున్నారు జిరాక్సులు తెమ్మన్నారు పోయి జిరాక్సులు ఇచ్చి కలిసి వద్దామని పోతున్నాం అట్లని అప్లై చేద్దామని పోతున్నాం 200 యూనిట్లు అయితే ఇక్కడ ఫ్రీ కరెంట్ అని ఉంది మనకు కానీ ఇక్కడ 200 కాదు 115 అనమాట 150 యూనిట్స్ వాళ్ళు యూజ్ చేశారు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మరి 115 యూనిట్స్ మీరు వాడారు కదా 200 యూనిట్ల వరకు ఫ్రీ అని అన్నారు కానీ ఇప్పుడు 200 యూనిట్లు కాదు మీరు వాడింది కూడా 115 మరి ఈ 115లో కూడా వాళ్ళు ఎందుకు ఇంకా ఫ్రీ కరెంట్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు అదే దానికోసానికే మరి ఎందుకని ఇస్తలేరని వచ్చి కలుద్దామని వచ్చినాం అట్లా ఏమంటున్నారు మరి లోపల ఫస్ట్ చెప్పలేదు జిరాక్సులు తీసుకురాపో జిరాక్సులు లేవు అంటే మరి 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు మరి కనీసం మా సబ్సిడీ పైసలైనా మీ అకౌంట్లో పడుతున్నాయా అండి ఏమో అండి పడతలేవు గ్యాస్ మరి మీరు మీ ఏఈని కలిసారా మీ దగ్గరలో ఉన్నాయి మీ కరెంట్ ఆఫీస్లో ఉన్నాయి ఏం కలిసారు మన కంట్రోల్మెంట్ ఏరియా పోయి కలిసినాం వాళ్ళు ఏమంటారు ఇడికే పోరే అని చెప్తున్నారు ఎలా చూడొచ్చు అంటారు మనం ఇది అంటే సగం మందికి వచ్చి సగం మందికి రాకపోతే ఏంటి ఇప్పుడే కదా ప్రభుత్వం కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూద్దాం దాన్ని కూడా అట్లని అంతే వాళ్ళ మీద కూడా మన అంతేకం ఎత్తేద్దు కొంచెం చూద్దాం వాళ్ళు చేస్తా అంటే అయితే ఉంటుంది ఇట్లని ఒకటేసారి కాదు కదా చేస్తారు వచ్చు అట్లని ఇంతకు ముందు ఏమైనా వచ్చారా మీరు ప్రజావానికి రాలే ఫస్ట్ టైం అట్లా ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తలేరు వాళ్ళ మీద నిందెందుకు వేయాలి వద్దు వాళ్ళు చేస్తారు కాబట్టి మనం కలిసిపోదాం కాకుండా మళ్ళీ ఒకసారి వీడియోని పిలిచి చేద్దాం చేయకుంటే అది కానీ చేస్తా అన్నప్పుడు మనం వాళ్ళ మీద నిందేయద్దు కదా అది మొత్తానికి అయితే అప్లై చేసేట్టు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైందండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇళ్ళనే పెట్టినాము గ్యాస్ పెట్టినాము రాలేదు వస్తే దానికి చూద్దాం ఎవరు ఇస్తారో మన అదృష్టం ఉంటే వస్తాయి లేకుంటే రావు అంతే అదృష్టం ఏముంది అంటే మన సొమ్ము మనకి ఇవ్వడానికి కూడా అదృష్టం ఉండాలి కదా ఎవడో మధ్యలో వచ్చి ఎవడో తెగిపోతూ ఉంటాడు దానికి మనం బాధ్యత ఏం చేద్దాం అది వాస్తవంగా అయితే మనము గెలిపించుకున్నాం కదా మనం అతన్ని దగ్గరుండి గెలిపించుకున్నప్పుడు మాకు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు సి గణేష్ ఉన్నాడు మొన్న కొత్తగా వచ్చిండు ఇప్పుడు ఆయనకు కూడా అవకాశం ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం మేము కంట్రోల్మెంట్ ఏరియాలో ఉంటున్నాము అంతా కూడా మాకు ఓన్ హౌసే అన్నీ అట్లా మొన్న గెలిపించాలనుకున్నాం గెలిపించినాం ఆయన వచ్చిండు కాబట్టి గెలిపించాలని తలుచుకున్నాం గెలిపించినాము అన్నీ చేసినాం ఇప్పుడు ఆయన కూడా చేద్దాం అంటుండు బస్సులోకి వచ్చి చేద్దామని కలవద్దు ఎందుకు చెప్పాలి కలవలేదు రైట్ మరి కనీసం ఎప్పుడైనా కలిసి చెప్తారా మరి మాకు రాలేదని చెప్తాం వీడికి మా ఎమ్మెల్యేకే చెప్తాం మరి వేరే ఎమ్మెల్యేకి చెప్తే ఆయన పట్టించుకుంటాడు మా ఎమ్మెల్యేకే చెప్తాం సి గణేష్ సార్కు అట్లా